హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ రాక్ స్టార్స్. సో నేను మళ్ళా వచ్చేసాను. ఐమ్ రియలీ బ్యాక్ అండ్ ఆఫ్టర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. చాలా రోజులు అయిపోయింది, మీన్స్ లైక్ లిటరలీ చాలా మంత్స్ అయిందనుకోండి. సో నా మీన్స్ నేను ఇంకా లాస్ట్ మీన్స్ గ్యాప్ ఇచ్చాను కదా, గ్యాప్ ఇచ్చిన ముందు లాస్ట్ 3 వీడియోస్ మీరు అసలు నాకు 500 వ్యూస్ అంటే అది చాలా ఎక్కువ. అంటే అన్ని వీడియోస్ నాకు ఇప్పుడు వరకు అది ఆ 3 వీడియోలు 1Kకి వెళ్ళిన ముందు నాకు హయ్యెస్ట్ అంటే 300 వ్యూస్. ఆ 300 వ్యూస్కే నేను గాల్లో లేసిపోయా. కానీ ఇప్పుడు నాకు 1K వ్యూస్ అంటే దేవుడు. ఫస్ట్లో 500 వచ్చింది, నేను పెట్టిన ఒక 3-4 అవర్స్కి 500 వచ్చింది. 500 వచ్చేపటికి నాకు గాల్లో తేలిపోయాను, ఇంక అంత హ్యాపీ అయిపోయాను నేను. చాలా బాగా వ్యూస్ వచ్చాయి. దాని తర్వాత మార్నింగ్ అలా చూసేపటికి 1K అండ్ 1.5K మీన్స్ వచ్చేసింది. 1000 ఫాలోవర్స్. మైండ్ బ్లో అయిపోయింది నాకు అసలు. నేను ఇప్పటికీ చాలా హ్యాపీ ఉన్నాను. ఆ 3 వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయటం కానీ, మీరు చాలా వరకు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇలాగే మీన్స్ మీకు నచ్చకపోయినా, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీకు నచ్చకపోతే కనీసం కామెంట్ అన్నా పెట్టచ్చు కదా. మీన్స్ లైక్ మీకు నచ్చలేదనుకో కామెంట్ ఏదో ఒకటి చెయ్యండి. మీన్స్ లైక్ మీరు మీ ఐడియాస్ ఏంటో చెప్పండి. మీరు ఏ టైప్కి చేయొచ్చో చెప్పండి. మీరు ఏం చేస్తారు, మీరు లైక్ హారర్ కావాలా, మీరు ఏ కామెంట్ వస్తే అది నేను చేస్తాను. అది ఎప్పటికన్నా చేస్తాను నేను. మీకు హారర్ కావాలా చెప్పండి, హారర్ చేస్తాను. లైక్ ఫన్నీ కావాలా, లేకపోతే వ్లాగ్స్ కావాలా. అండ్ మీరు ఈ వీడియో ఎండ్ అయ్యే టైంకి నేను మీకు ఇంకొకటి చెప్పబోతున్నాను. మీకు అది షాక్ అవుతారో లేదో తెలీదు. ఇది లైక్ ఆ టైప్ ఆఫ్ సర్ప్రైజే అనమాట. సో అనుకోవచ్చు మీరు అది ఒక సర్ప్రైజ్ లెక్క. అండ్ నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. అండ్ ఐ జస్ట్ లైక్ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నేను మీకు వీడియో పెట్టలేదు, అయ్యో వీడియో పెట్టట్లేదు అని చెప్పేసి వీడియో పెట్టాను. ప్లీజ్ ఆ వీడియోస్కి మీరు ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేసిన. నేను ఆ 1K వచ్చినప్పటి నుంచి అమ్మయ్య 1K వచ్చింది, ఎట్లన్నా వేరేది పెట్టాలి, ఇంకా కొత్తవి చేయాలి, ఇంకా మంచివి చేయాలనే ఉంటుంది నాకు. ఇది పెద్ద టాప్ రీచ్. నాకు లైక్ అందరు నా ఇన్స్పిరేషన్. మోస్ట్లీ చెప్పాలంటే నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ నేను ఇవన్నీ చేసింది నీలాంఛన ధరి అనే ఒక బెంగాలీ ఉంటుంది. ఆమె నా ఫేవరెట్ యూట్యూబర్ అనమాట. తన వీడియోస్ నేను చూస్తాను, తను బాగా చేస్తుంది. చాలా నాకు ఇష్టం తన వీడియోస్, వ్లాగింగ్ కానీ. ఐ లిటరలీ లైక్ హర్. అండ్ తను నాకు చాలా ఇష్టం. నేను తను ఒక ఇన్స్పిరేషన్ లెక్క తీసుకున్నాను ఈ వ్లాగింగ్ చేయటంలో చెప్పాలంటే. యా. అండ్ మీకు ఇంకొక 2 థింగ్స్ మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో ఎండింగ్కి. అండ్ మీకు అది షార్ట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ మీకు అది చూడాలనుకో షార్ట్స్లో కూడా పెడతాను. సో అది చాలా మీకు ఐ థింక్ నచ్చుతుంది. అది ఒక టైప్ ఆఫ్ సర్ప్రైజే. అండ్ లైక్ చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత వీడియో పెట్టిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది కూడా. సో నేను జస్ట్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మీకు ఏదైతే సర్ప్రైజ్ అన్నాను కదా, అది మీకు ఒకటి ఇప్పుడు చెప్తాను. ఇంకో సర్ప్రైజ్ కావాలంటే మీరు నాది షార్ట్లో చూడండి. మీరు ఆ షార్ట్ కింద నేను షార్ట్ పైన ఏమని పెడతానంటే లైక్ సర్ప్రైజ్ అని కానీ, మీకు ఏం చేస్తానంటే దాని మీద ఆ షార్ట్ ఉంటుంది చూడండి. మీరు ఆ షార్ట్లన్నీ ఎత్తుకునే పని లేకుండా షార్ట్ ఎంట్రన్స్లో మీకు సర్ప్రైజ్ అని పెట్టేస్తాను. దాన్ని మీరు ప్లీజ్ చెక్అవుట్ చేయండి.
అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాది ఇంకొక ఛానల్ ఉంది, దాని పేరు రిచీ వ్లాగ్స్. ఆ ఛానల్లో మీకు టాస్క్ ఏంటంటే మీరు ఆ ఛానల్కి వెళ్ళి దానిలో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు కామెంట్లో ఎవరైతే ఫస్ట్ గెస్ చేస్తారో మీన్స్ లైక్ వాళ్ళ పేరు నేను షౌట్ అవుట్ ఇస్తాను, వాళ్ళ పేరు నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో వాళ్ళందరి పేర్లు నేను చెప్తాను, వాళ్ళందరి పేర్లు నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. అండ్ నా ఛానల్ పేరు వచ్చేసి రిచీ వ్లాగ్స్. అండ్ సెకండ్ సర్ప్రైజ్ వచ్చేసి ఆ లిటిల్ బిట్ లైక్ అది మీకు బాగా నచ్చుతుంది ఆ వీడియోస్. అండ్ that's it for today. Please like, share and subscribe. Thank you everyone.